హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. చూస్తున్నారు కదా, ఏంటి కొత్తగా ఇది లండన్ బ్రిడ్జ్, విజయనగరంలో లండన్ బ్రిడ్జ్. ఇదేంటి ఈ లండన్ బ్రిడ్జ్ ఎక్కడుంది అనుకుంటున్నారు కదా. అయితే దసరా పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మీకోసం ఎగ్జిబిషన్ అయితే పెడతారు కదా. ఆ ఎగ్జిబిషన్ సెటప్పే ఈ సరికొత్త లండన్ బ్రిడ్జ్. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా రండి చూడడానికి. చూసారా లండన్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఎంత చక్కగా ఉందో. నిజంగా నాకైతే లండన్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది. మా పాప నేను చాలా చాలా ఎంజాయ్ చేశాం. చూడండి, నిజంగా ఈ సెట్టింగ్ ఎలా చేశారో కానీ చాలా చాలా సూపర్గా ఉంది. ఆ సిటీ, ఆ బిల్డింగ్స్, ఆ లైటింగ్స్ మధ్యలో అసలు లండన్ బ్రిడ్జి ఎక్కినట్లుగానే ఉంది. చూస్తున్నారా, అది అసలు సెట్టింగ్ లానే అనిపించడం లేదు. ఎగ్జిబిషన్ సెట్టింగ్స్ లోపల మనం వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు అయితే మనిషికి 100 రూపీస్ మాత్రమే. 100 రూపీస్ పెట్టి వెళ్ళిన తర్వాత వీడియోలు, ఫొటోస్ తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. నేనైతే మీ అందరికీ చూపించడం కోసం ఈ చక్కటి వీడియో అయితే తీసుకొచ్చాను, చూడండి. అయితే 3 దారులు అయితే ఉన్నాయి. ఇది బ్రిడ్జి. ఫస్ట్ వన్, బ్రిడ్జిలో నుంచి మనం లోపలికి వెళ్తే లండన్ సిటీ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, లండన్ ఎంత చక్కగా ఉందో. ఆ లైటింగ్స్ కానివ్వండి, ఆ సీనరీ, అసలు ఆ బ్యానర్స్, నిజంగా బిల్డింగ్స్ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. నేను మాటల్లో చెప్పలేను, నిజంగా వెళ్తేనే మీకు అర్థమవుతుంది. మేము వెళ్ళి 10 డేస్ అవుతుంది, కానీ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది. చూడండి, అసలు నిజంగా ఇంట్లోకి వెళ్తున్నట్లుగానే ఆ బ్యానర్స్ కానీ, ఆ సెట్టింగ్స్ కానీ ఎంత చక్కగా ఉన్నాయో. అయితే ఇది నిజంగా నాకు ఒక సినిమా గుర్తొచ్చింది. ఈ లండన్ బ్రిడ్జి, ఈ సీనరీసు ఇవన్నీ చూస్తుంటే సౌందర్య వెంకటేష్ సినిమా ఒకటి జయం మందిరాలో లండన్లో షూట్ అవుతుంది. ఆ షూటింగ్ గుర్తొచ్చింది. చూడండి, అది సెకండ్ వే అయిపోతుంది. ఈ ఫ్లవర్స్ కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత ఇది 3వ దారి అనమాట. ఇలా తిరిగిన తర్వాత మనం అక్కడ కూర్చోడానికి సోఫాలు సెట్టింగ్ చేశారు. ఆ సోఫాలో కూర్చొని మనం రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా టెలిఫోన్ బూత్, ఆ రోజు సౌందర్య వెంకటేష్ గారికి ఫోన్ చేస్తుంది, గుర్తుంది కదా. సేమ్ అలాంటి టెలిఫోన్ బూత్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అడుగడుగున సెక్యూరిటీ ఉమెన్స్ని పెట్టారు. అక్కడ ఏ సెట్టింగు డిస్టర్బ్ అవ్వకుండా, చిన్నపిల్లలు టచ్ చేస్తే ఇరిగిపోతాయి అని చెప్పి చాలా భారీ బందోబస్తుతో మన లండన్ బ్రిడ్జి కానివ్వండి, లండన్ సిటీ ఆ వ్యూ ఎంత బాగుందో. చూస్తున్నారు కదా. ఇంకా మనం ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అంతేనండి, షాపింగ్స్ ఎప్పుడూ ఉండే షాపింగ్సే. నేనైతే ఈసారి ఎక్కువ షాపింగ్ చేయలేదండి. పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటివి చాలా సరదాగా ఉంటుంది. ఎప్పుడూ చూపించే ఎగ్జిబిషనే కాబట్టి నేను చాలా వీడియో అయితే కవర్ చేయలేకపోయాను. జైంట్ వీల్, మా పాప ఏది చూసినా ఎక్కుతాననే గొడవ చేస్తుంది. అయితే ప్రతిదీ ఎక్కించలేము, చాలా భయం. సింగిల్గా చూసారా, అప్పడం తింటుంది. ఎప్పుడూ ఇంట్లో ఉండే అప్పడం, కానీ ఎగ్జిబిషన్లో అప్పడానికి ఒక స్పెషల్ ఉంది. చూస్తున్నారు కదా, ఎగ్జిబిషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు అప్పడం తినకుండా అయితే రాలేరు. ఇక్కడ ఒకటేదో ఎక్కుతానందండి, అది కూడా 100 రూపీస్ టికెట్. మీరు ఏది ఎక్కాలనుకున్నా 100 రూపీస్ టికెట్ మాత్రం తీసుకుంటున్నారు. చూస్తున్నారుగా, ఇలాంటివైతే నాకు చాలా భయం. మా పాప ఫుల్ ఎంజాయ్ చేసింది. దీంతో పాటుగా ఇంకా జైంట్ వీల్ కూడా ఎక్కుతానంది. కానీ ఏది ఎక్కినా మేము వెళ్ళిన స్టార్టింగ్లో కాబట్టి పాప సింగిల్గానే వాళ్ళు తెప్పడానికి, పాపం వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకుండా ఏదైనా సింగిల్గా అయినా సరే 100 రూపీస్ తీసుకున్నారు. పాపనొక్కదాన్నే అవన్నీ అయితే తిప్పారు. చాలా చాలా ఎంజాయ్ చేసింది. అయితే మీరందరూ కూడా నా వీడియో చూసి మీరు కూడా లండన్ బ్రిడ్జ్ చూడండి, లండన్ సిటీ చూడండి, విజయనగరంలో ఎగ్జిబిషన్ చూడండి, ఎంజాయ్ చేయండి.